దేవునికి స్తోత్రం. నేటి దినాన అరుణోదయపు దేవుని వాగ్దానము మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. అంచె దినములలో యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండ కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంత పెద్ద వాగ్దానం ఎందుకండి అని మీకు అనుకోవచ్చు. కానీ నేటి దినం మనం అంచె దినాల్లో ఉన్నాం. ఈ అంచె దినాల్లో దేవుడు అనగా, దైవ మందిరం అనగా లోకానికే కాదు, క్రైస్తవులకు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, పర్వత శిఖరముల నుండి జనులు పర్వత శిఖరముల నుండి ప్రవాహం ఎలాగైతే సౌండ్ చేసుకొని ఆ నీరు వస్తుందో అలాగా దేవుని మందిరంలోనికి వస్తారని దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారు. కనుక నమ్మండి దేవుని వాక్యము. ఇది నా మాటలు కాదు, దేవుని వాగ్దానం. కనుక దేవుని వాగ్దానం మీద నమ్మిక ఉంచి మీరు ప్రార్థన చేసి దేవుణ్ణి అడగండి. దేవా, నా మందిరం ఖాళీ అవుతుంది, నా మందిరంలోనికి జనులను నడిపించు అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రవాహము లాంటి జనులు నడిపించి అనేకులను, రక్షణ లేని వారిని రక్షణ అందించి అనేకులను ప్రభు తట్టు తిప్పి నిత్యత్వానికి వాళ్ళు వారసులుగా మార్చే శక్తి, సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చి బలపరిచి నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసి దేవుని పట్టువదలని ప్రార్థన చేసి దేవుని వైపు చూడు. ఖచ్చితంగా దేవుడు నీకు అనేకమైన జనాన్నిచ్చి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.